మీడియా సపోర్ట్ ఎప్పుడు చిన్న సినిమాలకి ఉంటుంది, పెద్ద సినిమాలు లైట్ తీసుకుంటారు, చిన్న సినిమాల కష్టం వాళ్ళకి తెలుసు. సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే, నేదునూరు అని చెప్పి మంగళవారం ఇవాళ సన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అప్పుడు కరెక్ట్గా ఊర్లో ఉన్నా, మా ఊరు పక్కన నేదునూరు. సో అశోక్ గారికి ఫోన్ చేసినట్టుంది, ఎక్కడ ఉన్నారంటే సినిమా షూటింగ్లో ఉన్నాను. ఎక్కడ ఫోన్ సౌండ్ తగ్గించినా ఓకే, ఎక్కడ ఉన్నారంటే ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నయ్య అన్నాడు. సార్ వస్తాను ఆగరా అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని కలిశాను. కలిసిన తర్వాత ఇందులో క్యారెక్టర్ ఉందండి అనుకుంటున్నాం, కానీ మీరు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎవరు చెప్పారండి బాబు, మన ఊరు ఇది, చేద్దాం పదని ముందు చేద్దాం అన్నాం. కానీ మంచి క్యారెక్టర్ పడింది. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఇందులో క్యారెక్టర్ ఇప్పించిన మా తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసావు కదా ఇప్పుడు ఫోను, అయితే నీకు థ్యాంక్స్. సారీ రా. ఇంకా హీరో గారి గురించి చెప్పారని చంపేహాడు, ఎరగదీసాడు. ఆ స్లాంగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారు పచ్చలు బాగా పెడతారు, మాకు మొన్న దెబ్బ పంపించాడు. నేను ఈ సినిమా చేస్తానని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ ఈ సినిమా తీసుకొచ్చింది నాకు తేజ తీసుకొచ్చి, ఒక సినిమా ఉంది మన ఇద్దరం చేద్దాం, మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు, ఒకసారి చూడు స్టోరీ అని అన్నారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డానండి. నేను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక తేజ వచ్చి, ఒక సినిమా ఉంది, ఒక సినిమా చూడు, చేద్దాం, ఇది ఒకసారికి చూడు, ఇన్ని చేసావు కదా, ఇది ఒకసారి ట్రై చేయన్నాడు. చేశానండి. కానీ నిజంగా ఈ సినిమా చేసినందుకు మళ్ళీ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంత గొప్పగా తీశారు డైరెక్టర్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తానండి. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ అవకాశం ఉంది నాకు. ఇది దీనికి తోడు నన్ను కొంచెం బాగా ఎక్కువ భరించిన మా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా కష్టపడ్డామండి. చాలా చిన్న క్యాస్ట్ అండ్ క్రూ అండి మాది. కెమెరామెన్లు, మన లైట్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డామండి. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఉన్న దాంట్లో చేసి అన్నీ చేసామండి. మీరు దయచేసి మీడియా వాళ్ళు మా సినిమాని పబ్లిసిటీ చేసి ఫిబ్రవరి 16 అందరూ థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని కాదు, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.